విజయవాడలో రాజరాజేశ్వరిపేటలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. డయేరియా కేసుల సంఖ్య 380కి చేరుకుంది. ఇంకా 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వెళ్ళినా మళ్ళీ డయేరియాతో తిరిగి వస్తున్నారు. దీంతో రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంపు కొనసాగుతోంది. ఇప్పటివరకు నీటి పరీక్షల రిపోర్టులు ఇంకా రాలేదు. ఇవాళ వైసీపీ నేతలు గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. రాజరాజేశ్వరిపేటలో మంచినీరు, శానిటైజేషన్ కిట్ల పంపిణీ కొనసాగుతోంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు అలాగే కొనసాగుతున్నాయి. ఇంతవరకు కూడా ఇంకా నీటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రాలేదు. దీంతో బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మా ప్రతినిధి సాహిత్య మరింత సమాచారం అందిస్తారు. సాహిత్య, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు అదుపులోకి ఇంకా రాలేదా? కారణం ఏం చెబుతున్నారు డాక్టర్లు? దాదాపు 8-10 రోజుల నుంచి కూడా ఈ డయేరియా కేసులు అనేది విజయవాడ ఆర్ఆర్పేటలో ప్రబలుతున్నాయని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఏదైతే 1-2 కేసుల దగ్గర నుంచి కూడా 400 కేసుల దాకా కూడా ఇది రావడం అనేది నిజంగా ప్రజలందరిలో కూడా భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా కేసులు ఏవైతే వచ్చినాయో అన్నిటికి సంబంధించి కూడా 60-70% వరకు కూడా రికవరీ కేసులు అదే విధంగా వచ్చినట్టుగా మనకు అర్థం అవుతోంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు కూడా అందరూ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పర్యవేక్షిస్తూ కూడా ఏవైతే పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని చూసుకుంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కేసుల నుంచి రికవరీ కేసులు కూడా తగ్గుతున్న పరిస్థితి కనపడింది. నిన్న మొన్న వరకు కూడా 300 కేసుల వరకు రాగా ఇవాళ కూడా కొంత కేసులు అయితే పెరిగినట్టుగా అర్థం అవుతుంది. బట్ కానీ వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడే నయం అయిపోవడం కానీ లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అప్పటికప్పుడే ప్రభుత్వ అధికారులు అందించడం, ఇక్కడ ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహించారో ఆ మెడికల్ క్యాంప్ వద్ద మందులు, వాటికి సంబంధించిన ఏర్పాట్లు, డాక్టర్లు, ఇంజక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కనుక చూసుకుంటూ ఉన్నారు. ఇవాళ చూస్తే ఒక్క కేసే ఇవాళ నమోదైంది. ఇప్పటివరకు పొద్దు నుంచి కూడా కేసులు అనేవి లేవు. డయేరియా కేసెస్ ఆర్ఆర్పేటలో పూర్తిగా మొత్తం అంతా కూడా శానిటైజ్ చేస్తూ కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా ఆ టీం నీటి నమూనాలు ఇప్పటివరకు తీసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆ టెస్ట్ రిజల్ట్స్ ఇంకా కొంత రావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయం కానీ లేకపోతే అక్కడ శానిటైజింగ్ సంబంధించి శుభ్రపరిచేటటువంటి మున్సిపల్ అధికారులను కానీ విఎంసీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వీధిలో ఎక్కడెక్కడైతే మురికి కాలువలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేయించే ప్రయత్నం కానీ లేకపోతే ఎక్కడైతే చెత్త చెదారం పడేసి ఉంటుందో అక్కడ ప్రతి ఒక్క దగ్గర క్లీన్ చేపించి శానిటైజింగ్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ సరఫరా ఇస్తూ ఉన్నారు. మందులు కానీ ఎవరికైతే ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళ ఇళ్లకి వెళ్లే అధికారులు కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఇక్కడికి వచ్చి 4-5 రోజుల నుంచి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కేసులకు సంబంధించి కూడా ఇది డిఎంహెచ్ఓతో కానీ అధికారులతో కానీ మాట్లాడడం అయితే జరుగుతుంది. బట్ కానీ ఇక్కడ వాళ్ళు కొంత కంప్లైంట్లు ఇస్తూ కూడా ఏదైతే గవర్నర్ దగ్గర ఈ విషయాన్ని తీసుకెళ్దాం అన్నట్టు వాళ్ళు కూడా ప్రయత్నించే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా కేసులు అనేవి కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తగ్గుముఖంగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించడం కోసం, నివారించడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.